Hello students, today we are going to see the different types of functions, So kinds of functions. First type is we are going to see one-to-one function, or one-to-one function is also called injective function. So ఒక function one-to-one function అని ఎప్పుడు చెప్తామంటే according to the definition, a function f maps a to b is said to be one-one function or injection if different elements of a అంటే ఫస్ట్ సెట్, బి అంటే సెకండ్ సెట్, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ షుడ్ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్ ఇన్ బి. సో డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. 1 2 3 XYZ అంటే ABCDE, 1కి B, 2కి A, 3కి C. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1కి B ఇమేజ్, 2కి A ఇమేజ్, 3కి C ఇమేజ్. సో సెట్ ఏలో 3 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే 3 టైప్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి, ఒకదానికి ఒకటి ఉన్నాయి. సో 1 ఎలిమెంట్ హ్యాజ్ 1 ఇమేజ్ ఓన్లీ. సో సెకండ్కి 1, 3కి C. సో డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉంటే దెన్ దట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ one-to-one ఫంక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ అంటే మనకు ఐడియా ఉంది. ఫంక్షన్ అంటే 2 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ వచ్చేసి దీంట్లో ఏది కూడా మిగలకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ షుడ్ హ్యావ్ ఏ యూనిక్ ఇమేజ్. సో దీంట్లో ఒక్కటి కూడా ఖాళీగా ఉండకూడదు. దీంట్లో ఖాళీగా ఉన్నా పర్వాలేదు, కానీ ముందు ఫంక్షన్ కావాలి అంటే డొమైన్లో ఏది కూడా ఇమేజ్ లేకుండా ఖాళీగా ఉండకూడదు. సెకండ్, ఇక్కడి నుంచి 2 arrow మార్క్స్ రాకూడదు. అన్నిటిని తీసుకొని వెళ్ళి ఒక ఎలిమెంట్కి మ్యాచ్ చేయొచ్చు, కానీ 1కి మాత్రం యూనిక్ ఎలిమెంటే ఉండాలి, కానీ 2 ఎలిమెంట్స్ ఉండకూడదు. ఇదేమి ఫంక్షన్. ఇప్పుడు ఫంక్షన్లో స్పెషల్ కేటగిరీ ఏం చూస్తున్నాం, 1-to-1 ఫంక్షన్. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ షుడ్ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్. ఇక్కడ 3 ఎలిమెంట్స్కి 3 ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి దేర్ ఫోర్ ఇట్ ఈజ్ 1-1 ఫంక్షన్. It is 1-1 function. So it is not 1-1 function, not 1-1 function. ఎందుకు 1, సో 1కి ఏ ఉంది, 2కి కూడా ఏ ఉంది. హియర్ 2 different elements have same image. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫంక్షనే, చూడండి ఒక్కడ కూడా ఖాళీగా లేదు. ఇక్కడ నుంచి అయితే 2 arrow మార్క్స్ ఇట్లా రాలేదు. సో 1కి ఏ ఇమేజ్, 2కి ఏ ఇమేజ్, 3కి సి అయింది. ఇది ఫంక్షనే, కానీ వీ కెనాట్ సే దట్ ఇట్ ఈజ్ 1-1 ఫంక్షన్. 1-1 ఫంక్షన్కి 3 ఎలిమెంట్స్ ఉంటే ఖచ్చితంగా 3 డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. 10 ఎలిమెంట్స్కి 10 డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. సో ఇక్కడ ఎలిమెంట్స్ 3 ఉన్నాయి, ఇమేజెస్ మాత్రం 2 మాత్రమే ఉన్నాయి, కాబట్టి ఇట్ ఈస్ నాట్ 1-1 ఫంక్షన్. సో 1-1 కాదు అంటే ఇట్ ఈజ్ many-to-one అని చెప్పవచ్చు. many-to-one ఫంక్షన్. సో ఒక ఫంక్షన్ 1-to-1 కాదు అంటే నోట్, ఇఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ నాట్ 1-1 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ many-one ఫంక్షన్. many-to-one ఫంక్షన్. many-to-one అంటే ఇక్కడ 2 many elements have single image. సో many-to-one ఫంక్షన్ అంటాం. 1-to-1 కాదు అన్నప్పుడు అటువంటి ఫంక్షన్స్ని ఏమంటాం, many-to-one ఫంక్షన్స్ అంటాం. నెక్స్ట్, మెథడ్స్ టు చెక్ ఇంజెక్టివిటీ ఆఫ్ ఏ ఫంక్షన్. ఇంజెక్టివిటీ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటే 1-to-1 ఎప్పుడవుతుంది అని చెక్ చేయడానికి మెథడ్స్ చూస్తున్నాం మనం. దీంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఆల్జిబ్రిక్ మెథడ్, సెకండ్ మెథడ్ వచ్చేసి గ్రాఫికల్ మెథడ్, థర్డ్ మెథడ్ వచ్చేసి క్యాలిక్యులస్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ ఆల్జిబ్రిక్ మెథడ్లో హౌ వీ హ్యావ్ టు చెక్ వెదర్ ఏ ఫంక్షన్ ఈజ్ 1-to-1 ఆర్ నాట్ మీన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ వన్ ఫంక్షన్. లెట్ ఎఫ్ ఏ మ్యాప్స్ ఏ టు బి బి ఏ ఫంక్షన్. సో వీఆర్ టేకింగ్ 2 ఎలిమెంట్స్ x1 అండ్ x2 ఇన్ డొమైన్ ఏ. ఫస్ట్ సెట్లో x1 అండ్ x2 అనే 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం సెట్ ఏలో. దెన్ దేర్ ఇమేజెస్ మస్ట్ లై ఇన్ బి.
సో ఎక్స్కి ఎఫ్ ఆఫ్ వన్, x2కి ఇమేజ్ ఎఫ్ ఆఫ్ x2 అనుకుందాం. సో x1 x2 బిలాంగ్స్ టు ఏ, దెన్ ఎఫ్ ఆఫ్ x1 ఎఫ్ ఆఫ్ x2 అంటే ఎఫ్ అనే ఫంక్షన్లో x1కి x2కి ఇమేజెస్ దేంట్లో ఉంటాయి, ఖచ్చితంగా కోడొమైన్లో ఉంటాయి. ఇది డొమైన్, ఇది కోడొమైన్. సో x1కి ఎఫ్ ఆఫ్ x1 ఇమేజ్ అనుకుందాం, x2కి ఎఫ్ ఆఫ్ x2 ఇమేజ్ అనుకుందాం. ఒకవేళ ఇది 1-to-1 ఫంక్షన్ అయితే, 1-to-1 ఫంక్షన్ అయితే అకార్డింగ్ టు ద డెఫినేషన్ డిఫరెంట్ ఎలిమెంట్స్ షుడ్ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్. ఈ టూ ఎలిమెంట్స్ డిఫరెంట్ అయితే వాటి ఇమేజెస్ కూడా ఖచ్చితంగా డిఫరెంట్గా ఉండాలి. ఒకవేళ ఈ టూ ఎలిమెంట్స్ సేమ్ అయితే ఆ టూ ఇమేజెస్ కూడా ఖచ్చితంగా ఏమై ఉండాలి, సేమ్ అయి ఉండాలి. సో ఆల్జిబ్రిక్ మెథడ్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు. జనరల్గా ఫస్ట్ది యూస్ చేస్తాం. ఇఫ్ దట్ ఫంక్షన్ ఈజ్ 1-to-1, then what is the condition means if the elements are equal then their images are also equal, or if the elements are unequal, if the images are different then their images are also different. images same అయితే ఎలిమెంట్స్ సేమ్ అయితే ఇమేజెస్ కూడా సేమ్ ఉంటాయి. ఎప్పుడు 1-to-1 అయినప్పుడు ఇమేజెస్ డిఫరెంట్ అయితే, ఎలిమెంట్స్ డిఫరెంట్ అయితే వాటి ఇమేజెస్ కూడా ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటాయి. సో ఈ విధంగా x1 ఈజ్ ఈక్వల్ టు x2 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అయితే దెన్ దట్ ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, వీ క్యాన్ సే దట్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ 1-to-1 ఫంక్షన్. సో ఆల్జిబ్రికల్గా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇది వాడతాం. x1 ఈజ్ ఈక్వల్ టు x2 తీసుకుంటాం, ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళి లాస్ట్కి ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 రావాలి. లేదా ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 తీసుకుంటాం, చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి x1 ఈజ్ ఈక్వల్ టు x2 అని మనం ప్రూవ్ చేయగలిగితే then we can say that that function is 1-to-1 function. So here there is one function. So ఇది important. సో ఇది ఏం డినోట్ చేస్తుంది అంటే ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ మీన్స్ ఫస్ట్ సెట్ ఒకవేళ ఏ అనుకుంటే ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ రియల్ నంబర్స్, సెకండ్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ కూడా రియల్ నంబర్స్, అంటే రియల్ నంబర్స్ టోటల్ నంబర్స్ ఉంటాయి. సో సెకండ్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ కూడా రియల్ నంబర్స్, ప్లస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఉండే నంబర్స్ అన్నీ అర్థం. సో ఫంక్షన్స్ 1-to-1 ఆన్-to-నా చెక్ చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఫంక్షన్లో ఫస్ట్ సెట్లో రియల్ నెంబర్స్ ఉన్నాయి, సెకండ్ సెట్లో కూడా రియల్ నెంబర్స్ ఉన్నాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫంక్షన్ 1-to-1 కాదా అని చెక్ చేయబోతున్నాం మనం. సో ఎప్పుడైనా సరే 1-to-1 కాదా అని చెక్ చేయాలి అంటే ఆల్జిబ్రిక్ మెథడ్లో వీ హ్యావ్ టు టేక్ టూ ఎలిమెంట్స్ ఇన్ డొమైన్. సో ఫస్ట్ సెట్లో డొమైన్ దీంట్లో కాదు తీసుకోవాల్సింది, ఎప్పుడైనా సరే ఎలిమెంట్స్ అనేది ఫస్ట్ సెట్లో ఉంటాయి. సో రియల్ నెంబర్స్, రెండు రియల్ నెంబర్సే కాబట్టి వీఆర్ టేకింగ్ x1 x2 బిలాంగ్స్ టు ఆర్. ఇప్పుడు ఆల్జిబ్రిక్ మెథడ్లో మనం ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2తో స్టార్ట్ చేస్తాం. సో ఎప్పుడు 1-to-1 అని ప్రూవ్ చేయాలన్నా కూడా వీ విల్ టేక్ ఫస్ట్ ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2. ఎఫ్ ఆఫ్ x వాళ్ళే ఇచ్చారు మనకు, ఎఫ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 2x ప్లస్ 1/3, ఎఫ్ ఆఫ్ 2x ప్లస్ 1/3 అని ఇచ్చారు. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ y అంటే x ప్లేస్లో y పెడతాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x1 కాబట్టి x ప్లేస్లో మనం x1ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎఫ్ ఆఫ్ x1ని రాద్దాం, 2x1 ప్లస్ 1/3, 2x2 ప్లస్ 1/3. మా టార్గెట్ ఏమి, ఇదంతా చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి ఏం రావాలి, x1 ఈజ్ ఈక్వల్ టు x2 వచ్చింది అనుకో, దెన్ వీ క్యాన్ సే దట్ ఫంక్షన్ ఈజ్ 1-to-1. సో 3 క్యాన్సిల్ అవుతుంది, 1 క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది. సో వీ హ్యావ్ టేకెన్ ఇమేజెస్ ఆర్ ఈక్వల్. ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే లాస్ట్కి ఏమొచ్చాయి, ఎలిమెంట్స్ కూడా ఈక్వల్. సో ఎలిమెంట్స్ ఈక్వల్, ఇమేజెస్ ఈక్వల్, ఆర్ ఇమేజెస్ ఈక్వల్, ఎలిమెంట్స్ ఈక్వల్ మీన్స్ దేర్ ఫార్ పర్ఫెక్ట్లీ ఎఫ్ మ్యాప్స్ R/R ఈజ్ 1-1 ఫంక్షన్. ఒకవేళ x1 ఈజ్ ఈక్వల్ టు x2 రాకపోతే ఇట్ ఈస్ నాట్ 1-1. ఒక 1-to-1 ఫంక్షన్ అయితే ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 తీసుకుంటే సాల్వ్ చేసుకుంటే లాస్ట్కి ఏమొస్తుంది మనకు, x1 ఈజ్ ఈక్వల్ టు x2 వస్తుంది. ఎగ్జాక్ట్గా x1 ఈజ్ ఈక్వల్ టు x2నే రావాలి, నెగిటివ్ సైన్ కూడా రాకూడదు మనకు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. గివెన్ ఎఫ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² అండ్ ఎఫ్ మ్యాప్స్
ఆర్ టు ఆర్. ఫస్ట్ సెట్లో రియల్ నెంబర్సే ఉన్నాయి, సెకండ్ సెట్లో కూడా రియల్ నెంబర్సే ఉన్నాయి. -3 -2 1 0 1 2 3 డాష్ డాష్ డాష్. -3 -2 -1 0 1 2 3 4 డాష్ డాష్ డాష్. సో ఫస్ట్ సెట్ ఏ అనుకుందాం, సెకండ్ సెట్ బి అనుకుందాం. ఫస్ట్ సెట్లో రియల్ నెంబర్, సెకండ్ సెట్లో కూడా రియల్ నెంబర్స్. ఈసారి ఫంక్షన్ వచ్చేసి x². సో ముందు జనరల్ మెథడ్ వచ్చేసి ఎప్పుడైతే 1-to-1 ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలో వీ హ్యావ్ టు టేక్ 2 ఎలిమెంట్స్, x1 x2 బిలాంగ్స్ టు ఆర్. సో దీంట్లో ఒక 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఈ 2 ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే ఇమేజెస్ కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాం. సో అకార్డింగ్ టు ఆల్జెబ్రిక్ మెథడ్ ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ f(x1) ఈజ్ ఈక్వల్ టు f(x2). సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. f(x) ఇచ్చారు కాబట్టి f(x1) అంటే ఇక్కడ x1 ఉంటే ఇక్కడ కూడా x1 ఉండాలి. x1² ఈజ్ ఈక్వల్ టు x2². సో స్క్వైర్ ఎప్పుడు అవతలకు వెళ్ళినా కూడా ప్లస్ ఆర్ మైనస్ రూట్ అవుతుంది. x1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ x2 వస్తుంది. మనకు ప్యూర్లీ x1 ఈజ్ ఈక్వల్ టు x2 కావాలి. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అని వచ్చింది అంటే x1 ఈజ్ ఈక్వల్ టు x2 కావచ్చు, మైనస్ x2 కావచ్చు. అంటే x1కి 2 ఆన్సర్స్ ఉన్నాయని అర్థం. x1కి డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ మనకు ప్యూర్లీ x1 ఈజ్ ఈక్వల్ టు x2 మాత్రమే రావాలి. ఇట్లా ప్లస్ ఆర్ మైనస్ కూడా రాకూడదు. దేర్ ఫోర్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ ఇన్ దిస్ కేస్ ఈజ్ నాట్ 1-1 ఫంక్షన్. లేదంటే కావాలంటే చూడండి, ఒకవేళ 1 తీసుకున్నాం అనుకోండి, x² అంటే 1² అంటే 1కి ఇమేజ్ ఏమవుతుంది, 1 అవుతుంది. 1కి ఇమేజ్ 1 అవుతుంది. నెక్స్ట్ -1 తీసుకుందాం, -1² ఏమవుతుంది 1 అంటే -1కి కూడా ఇమేజ్ ఏమవుతుంది 2. అదేవిధంగా f(2) 2కి ఇమేజ్ 4 అవుతుంది. -2కి కూడా ఇమేజ్ ఏమవుతుంది 4 అవుతుంది. -2 కూడా అంటే ఇట్ ఈస్ నాట్, ఓవరాల్గా చేసినా కూడా ఇట్ ఈస్ నాట్ 1-to-1 ఫంక్షన్. 1-to-1 ఫంక్షన్ అంటే ఎలిమెంట్స్ డిఫరెంట్ ఉంటే వాటి ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఉండాలి. మనం 2 ఎలిమెంట్స్ తీసుకుంటే వాటి ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఉండాలి. సో ఇక్కడ 2 ఎలిమెంట్స్ తీసుకుంటే 2 ఇమేజెస్ తీసుకుంటే వాటి ఈ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ ఉండే. ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ తీసుకున్నాం కానీ ఇక్కడ ఈక్వల్ రావటం లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ 1-1 ఫంక్షన్. ఇదే ప్రాబ్లమ్ని చిన్న మైనర్ చేంజెస్తో మళ్ళీ ఒకసారి చేద్దాం. ఈసారి ఎగ్జాంపుల్ వచ్చేసి ఫంక్షన్ వచ్చేసి f(x) ఈజ్ ఈక్వల్ టు x², కానీ ఇది మారుద్దాం. ఎఫ్ మ్యాప్స్ 0 to ∞, 0 to ∞. ఇంతకుముందు క్యాపిటల్ ఆర్ అంటే ఫస్ట్ సెట్లో రియల్ నెంబర్స్ ఉన్నాయి, సెకండ్ సెట్లో రియల్ నెంబర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఫస్ట్ సెట్లో కానీ సెకండ్ సెట్లో కానీ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. డాష్ డాష్ డాష్. క్లియర్గా 0 to ∞ మీన్స్ పాజిటివ్ నెంబర్స్. ఫస్ట్ సెట్లో పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి, సెకండ్ సెట్లో కూడా పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ కేసులో ఈ ఫంక్షన్ 1-to-1 కాదా అని చెక్ చేద్దాం. లెట్ x1 x2 బిలాంగ్స్ టు, అంటే x1 కానీ x2 కానీ ఫస్ట్ సెట్లో నుంచి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ సెట్లో పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి x1 x2 ఖచ్చితంగా ఏం కావాలి, పాజిటివ్ నెంబర్స్ మాత్రమే కావాలి. x1 కానీ x2 కానీ నెగిటివ్ నెంబర్స్ కావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే పాజిటివ్ నెంబర్స్లలో నుంచే మనం ఒక 2 నెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. నౌ f(x1) ఈజ్ ఈక్వల్ టు f(x2)తో స్టార్ట్ చేద్దాం. x1² ఈజ్ ఈక్వల్ టు x2². యాక్చువల్గా స్క్వేర్ రూట్ అవతలకు వెళ్తే ప్లస్ ఆర్ మైనసే వస్తుంది. x1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ x2 వస్తుంది. కానీ సిన్స్ x1 x2 ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, క్లియర్గా ఇక్కడ పాజిటివ్ నెంబర్సే ఉంటాయి కాబట్టి నెగిటివ్ రానికి ఛాన్స్ లేదు. x1 కానీ x2 కానీ నెగిటివ్ తీసుకోం, మనం పాజిటివ్ తీసుకుంటాం. సో ఈ కేసులో పర్ఫెక్ట్గా ఏమొచ్చింది, మనకు x1 ఈజ్ ఈక్వల్ టు x2 వచ్చింది. దేర్ ఫోర్ ఇన్ దిస్ కేస్ ఎఫ్ మ్యాప్స్ లేదా ఎఫ్ ఈజ్ 1-to-1. సో ఇంతకుముందు ప్లస్ ఆర్ మైనస్ x2 వచ్చింది అంటే ఈక్వల్ రాలేదు కాబట్టి 1-to-1 కాదు. ఇక్కడ ఈక్వల్ వచ్చాయి. ఈక్వల్ ఎందుకు వచ్చాయి, అసలు నెగిటివ్ నెంబర్సే లేవు. ఫస్ట్ సెట్లో నెగిటివ్ నెంబర్స్ లేవు, సెకండ్ సెట్లో నెగిటివ్ నెంబర్స్ లేవు కాబట్టి ఈ నెగిటివ్ని డిలీట్ చేసేస్తే ప్యూర్లీ x1 ఈజ్ ఈక్వల్ టు x2 వచ్చింది. కాబట్టి ఇన్ దిస్ కేస్ ఎఫ్ ఈజ్ 1-to-1 ఫంక్షన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఈజ్ 1-to-1. టోటల్ ఇక్కడ 3 టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఇచ్చారు. ఒక్కొక్క దాన్ని 1-to-1 కాదా అని చెక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ని చెక్ చేద్దాం. సో గివెన్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్, ఫస్ట్ సెట్లో రియల్ నెంబర్సే ఉన్నాయి, సెకండ్ సెట్లో రియల్ నెంబర్సే ఉన్నాయి. గివెన్ బై
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2x² ప్లస్ 1. సో రియల్ నెంబర్స్ పాజిటివ్ నెగిటివ్ మొత్తం. సో మనం ఏం చేస్తాం, వీ హ్యావ్ టు సెలెక్ట్ 2 numbers ఫ్రమ్ ద డొమైన్. దీంట్లోంచి ఒక 2 numbers సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఆల్జీబ్రిక్ మెథడ్ ఫాలో అవుతున్నాం మనం. సో క్లియర్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు కాబట్టి ఎఫ్ ఆఫ్ x1 అంటే ఎక్స్ ప్లేస్లో మనం ఏం పెడతాం, x1 పెడతాం. సో 1 1 క్యాన్సల్, 2 2 క్యాన్సల్, స్క్వైర్ అవతలకు వెళ్తే ప్లస్ ఆర్ మైనస్ స్క్వైర్ రూట్ ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ x2 వచ్చింది కాబట్టి ఎఫ్ ఈజ్ నాట్ 1 1 ఫంక్షన్. లేదంటే ఓవరాల్గా చెక్ చేసినా కూడా సపోజ్ 1 చెక్ చేస్తే 3 వస్తుంది, -1కి చెక్ చేసినా కూడా మనకు 3 వస్తుంది. అంటే ఇట్ ఈస్ నాట్ 1 to 1. 2 ఎలిమెంట్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు వాటి ఇమేజెస్ కూడా డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ 1కి 3నే, -1కి కూడా 3నే. సో ఓవరాల్గా చూసుకున్నా కూడా ఇట్ ఈస్ నాట్ 1 to 1 ఫంక్షన్. నెక్స్ట్ సెకండ్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇట్ ఈస్ నాట్ ద 1 to 1 ఫంక్షన్. ఆప్షన్ బి చెక్ చేద్దాం. ఈసారి ఫస్ట్ సెట్లో ఇంటీజర్స్ మాత్రమే ఉన్నాయి, సెకండ్ సెట్లో కూడా ఇంటీజర్స్ మాత్రమే ఉన్నాయి. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ 2 elements ఇన్ డొమైన్. దీంట్లోంచి ఒక 2 elements తీసుకుంటున్నాను. ఈ 2 కూడా ఇంటీజర్స్ మాత్రమే. ఇప్పుడు డెఫినేషన్ చెక్ చేస్తున్నాను. సో x1 to the power of 4 ఈజ్ ఈక్వల్ టు x2 to the power of 4. సో ఇక్కడ పవర్ ఈవెన్ కాబట్టి ఒకవేళ x1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x2 స్క్వేర్ హోల్ స్క్వేర్ అనుకుంటే x1 స్క్వేర్ ఫస్ట్ మనకు ప్లస్ ఆర్ మైనస్ x2 స్క్వేర్ అని వస్తుంది. మళ్ళీ x1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ x2 అని వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ కాదు కాబట్టి g ఈజ్ ఆల్సో నాట్ 1 1. లేదా ఇక్కడ కూడా ఓవరాల్గా ఇంటీజర్స్ మాత్రమే ఉన్నారు కాబట్టి ఇంటీజర్స్ అంటే నెగిటివ్ ఇంటీజర్స్ తీసుకోవచ్చు, పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకోవచ్చు. 1కి తీసుకుంటే 1 వచ్చింది, -1కి తీసుకున్నా కూడా 1 వచ్చింది. అంటే 1కి 1, -1కి కూడా 1, లేదా 2కి నీకు 16 అని వస్తుంది. -2 అనే ఎలిమెంట్కి కూడా ఆన్సర్ ఏమొస్తుంది, 16 అని వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ 1 1 ఫంక్షన్. 1 1 అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకుంటే డిఫరెంట్ ఇమేజెస్ రావాలి మనకు. సి చెక్ చేద్దాం. h ఆఫ్ ఎక్స్ x³ ప్లస్ 4. సో x1 x2 రియల్ నెంబర్స్, ఏవైనా రియల్ నెంబర్స్ కావచ్చు. f ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x2. సో x1³ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు x2³ ప్లస్ 4. 4 4 క్యాన్సిల్ అవుతుంది. క్యూబ్ ఉన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఏం రాదు మనకు, క్యాన్సిల్ అయిపోయి క్యూబ్ రూట్ ఉన్నప్పుడు x1 ఈజ్ ఈక్వల్ టు x2. పర్ఫెక్ట్గా x1 ఈజ్ ఈక్వల్ టు x2 వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ 1 1 ఫంక్షన్. కాకపోతే మీరు ఏ నెంబర్ అన్నా తీసుకోండి. 5 ఒకవేళ -1 తీసుకున్నా కూడా క్యూబ్ కాబట్టి -1 క్యూబ్ కాబట్టి -1 హోల్ క్యూబ్ ఏమి -1 చూ డిఫరెంట్గా వస్తుంది. సో టేక్ ఎనీ 2 elements, వీఆర్ గెటింగ్ 2 different images. 2 elementsకి 2 different images, 3 elementsకి 3 different images. సో it is 1 to 1 function. So C is the correct answer. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి 1 to 1 కాదని చెక్ చేయడానికి సెకండ్ మెథడ్ వచ్చేసి వీ కెన్ చెక్ విత్ గ్రాఫికల్ మెథడ్. సో గ్రాఫికల్ మెథడ్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టెప్స్ వచ్చేసి 2 steps ఉన్నాయి. ఫస్ట్ స్టెప్లో వీ హ్యావ్ టు డ్రా ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x. ఏదైతే వాళ్ళు మనకు ఫంక్షన్ ఇస్తారో ఆ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ డ్రా చేయాల్సి ఉంటుంది. గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత వీ హ్యావ్ టు డ్రా వన్ హారిజాంటల్ లైన్. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఏదైనా సరే మీ ఇష్టం, ఎక్కడైనా సరే వీ హ్యావ్ టు డ్రా వన్ హారిజాంటల్ లైన్. ఇఫ్ దట్ లైన్ కట్స్ ద కర్వ్ ఇన్ ఓన్లీ 1 point, ఒక పాయింట్ దగ్గర మాత్రమే కట్ చేస్తూ ఉంటే అటువంటి ఫంక్షన్ని 1 to 1 ఫంక్షన్ అంటాం. ఒక చోట కాకుండా 2-3 times మోర్ దాన్ 1 point మీట్ అవుతుంది అంటే దట్ ఈస్ నాట్ 1 to 1 ఫంక్షన్. కాబట్టి దేర్ ఆర్ ఓన్లీ 2. దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. సో హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతే ఆ కర్వ్ని ఆ హారిజాంటల్ లైన్ intersect at only 1 point, then that function is called 1 to 1 function. Next, so which of the following functions is 1 to 1? Total మనకు 4 functions ఇచ్చారు. ఈ 4 functionsలో మనది ఏది 1 to 1 ఫంక్షన్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఈసారి మనం గ్రాఫికల్ మెథడ్లో చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ ఏ. సో f ఆఫ్ x
ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ మైనస్ 1ని చెక్ చేద్దాం. గ్రాఫ్ కావాలి అంటే ఎక్స్ వాల్యూస్ కావాలి, దీన్ని వై అనుకుందాం. ఎక్స్ వాల్యూస్ కావాలి, వై వాల్యూస్ కావాలి. సో ఎక్స్ వాల్యూస్ రియల్ నెంబర్స్, సో ఎక్స్ వాల్యూస్ వీ క్యాన్ టేక్ ఎనీ రియల్ నెంబర్. సో సింపుల్ ఉండేటివి తీసుకుందాం. 0, 1, 2 తీసుకుందాం. అప్పుడు వై వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే -1కి మాడ్ ఏమి +1, 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది, 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 - 1 1 వస్తుంది. సో గ్రాఫ్ డ్రా చేస్తే 0, 1, 2 -1 -2. సో ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు వై వాల్యూ 1, ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు వై వాల్యూ 0, ఎక్స్ వాల్యూ 2 అయినప్పుడు వై వాల్యూ మళ్ళీ 1. సో ఈ విధంగా ఇంకా పెద్ద నెంబర్స్ తీసుకుంటే గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది మీకు. సో దిస్ ఈజ్ ద గ్రాఫ్. ఇప్పుడు 1 to 1 కాదా అని చెక్ చేసే గ్రాఫికల్ మెథడ్ ప్రకారం స్టెప్ 2 ప్రకారం మనం ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయాలి. ఆ హారిజాంటల్ లైన్ ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే మీట్ కావాలి, కానీ ఇక్కడ 2 పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది కాబట్టి సో ఇట్ ఈజ్ నాట్ 1 1 ఫంక్షన్, ఇది జస్ట్ ఫంక్షన్ మాత్రమే, ఇది ఫంక్షన్ మాత్రమే. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3-4 పాయింట్స్ గ్రాఫ్ డ్రా చేస్తాం. ఒక ఎక్కడ డ్రా చేసినా కూడా ఒక పాయింట్ దగ్గర మాత్రమే మీట్ కావాలి. ఒక పాయింట్ కంటే ఎక్కువ మీట్ అయ్యింది అంటే ఇట్ ఈస్ నాట్ 1 to 1. నెక్స్ట్ ఆప్షన్ బి చెక్ చేద్దాం. g of x ఈజ్ ఈక్వల్ టు మోడ్ sin x y అనుకుందాం. సో ఎక్స్ వాల్యూ వీ క్యాన్ టేక్ -π/2 టు +π/2. సో ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది కాబట్టి అవి కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో 3 వాల్యూస్, ఒకటి -π/2 తీసుకుందాం, ఒకటి 0 తీసుకుందాం, ఒకటి π/2 తీసుకుందాం. సో -π/2 sin 90 π/2, sin 90 వాల్యూ 1, sin -90 వాల్యూ వచ్చేసి -1. సో sin -90 వచ్చేసి -1 అవుతుంది, మాడ్యులస్ ఉంది కాబట్టి +1, sin 0 0, sin 90 +1. సో గ్రాఫ్ డ్రా చేస్తాం. 0 -π/2 +π/2 1 -1. సో -π/2కి 1, 0కి 0, +π/2కి 1. మళ్ళీ ఇది కూడా ఈ షేప్లోనే వస్తుంది. ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే 2 పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ 1 1 ఫంక్షన్. సో ఇక్కడ ఫంక్షన్స్ చెప్పేటప్పుడు మీకు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను అనుకున్నా. గ్రాఫికల్ మెథడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫంక్షన్ అవునా కాదా అని ఎట్లా తెలుస్తుంది అంటే వర్టికల్ లైన్ టెస్ట్. టు చెక్ ఫంక్షన్ ఆర్ నాట్, వర్టికల్ లైన్ టెస్ట్ చేస్తాం. అసలు ఫంక్షనా కాదా అని చెక్ చేయాలి అంటే ఇవన్నీ ఫంక్షన్సే. ఫంక్షన్స్లలో 1 to 1 ఫంక్షనా కాదా అని చెక్ చేస్తున్నాం. అసలు ఫంక్షనా కాదా అని టెస్ట్ చేయాలి అంటే మనం ఒక వర్టికల్ లైన్ డ్రా చేయాలి. ఆ వర్టికల్ లైన్ ఒక పాయింట్ దగ్గర మాత్రమే ఆ కర్వ్ని మీట్ కావాలి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తే ఆ వర్టికల్ లైన్ అనేది గ్రాఫ్ని ఒక చోట మాత్రమే టచ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ ఫంక్షన్. ఇక్కడ కూడా అంతే, నీ ఇష్టం వచ్చిన చోట వై యాక్సిస్కి ప్యారలల్గా ఎక్కడైనా సరే ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తే ఈ కర్వ్ని ఆ వర్టికల్ లైన్ ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ అవుతే దెన్ వీ క్యాన్ సే దట్ ఫంక్షన్ ఈజ్ ఫంక్షన్, దట్ రిలేషన్ ఈజ్ ఫంక్షన్. సో ఫంక్షనా కాదా అని టెస్ట్ చేయాలి అంటే వర్టికల్ లైన్తో చెక్ చేస్తాం. ఫంక్షన్లో 1 to 1 కాదా అని చెక్ చేయాలి అన్నప్పుడు ఏం చేస్తాం, మనం హారిజాంటల్ లైన్ టెస్ట్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ ఈ ఆప్షన్ ఏ 1 to 1 కాదు, ఆప్షన్ బి కూడా 1 to 1 కాదు. నెక్స్ట్ సో ఇట్లా ఓవరాల్గా చెప్పేటివన్నీ వీలైతే నోట్స్ రాసి పెట్టుకోవాలి. టు చెక్ ఏ రిలేషన్ ఈజ్ ఫంక్షన్ ఆర్ నాట్, వీ హ్యావ్ టు డ్రా one vertical line in the graph. If the vertical line cut the curve at only one point, then that relation is called function. ఇది ఫంక్షన్ టెస్ట్. ఫంక్షన్ని చెక్ చేయడానికి వర్టికల్ టెస్ట్ వాడతాం మనం. ఇప్పుడు మనం 1 to 1 ఫంక్షనా కాదా అని చెక్ చేస్తున్నాం. చెక్ చేద్దాం. h of x is equal to sin x. సో x వాల్యూ y వాల్యూ, x వాల్యూ మళ్ళీ -π/2 టు +π/2 తీసుకోవచ్చు. ఈసారి సైన్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో -90 పెడితే -1 వస్తుంది మనకు, +90కి 1 వస్తుంది. గ్రాఫ్ డ్రా చేద్దాం. -π/2 +π/2 1 -1, -π/2కి -1, 0కి 0,
+π/2కి 1 అంటే గ్రాఫ్ ఇట్లా వస్తుంది. సో ఎక్కడైనా సరే మనం ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే ఈ హారిజాంటల్ లైన్ కర్వ్ అనేదాన్ని ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే మీట్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ h(x) ఈజ్ 1 ఫంక్షన్. h(x) ఈజ్ 1 ఫంక్షన్. C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో D కూడా చెక్ చేద్దాం. D let f(x) is equal to x² minus 4 x value. We can take any real number. నీకు మనకు నచ్చిన 3 నెంబర్స్ తీసుకోవచ్చు. సో 0 1 2 తీసుకుందాం. ఇప్పుడు y వాల్యూ 0 పెడితే మనకి ఏమొస్తుంది, -4 వస్తుంది. 1 పెడితే -3 వస్తుంది. 2 పెడితే 0 వస్తుంది. గ్రాఫ్ డ్రా చేస్తే -1 -2 -3 -4 1 2 3 4 1 2 3 4 -1 -2 -3 -4. x వాల్యూ 0 అయినప్పుడు -4, x వాల్యూ 1 అయినప్పుడు -3, x వాల్యూ 2 అయినప్పుడు 0. కొన్ని నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకుందాం. x వాల్యూ -2 అయినప్పుడు ఇక్కడి నుంచి తీసుకుందాం. x వాల్యూ y వాల్యూ x వాల్యూ -1 అయినప్పుడు 1 -1 మళ్ళీ ఏమొస్తుంది, -3 వస్తుంది. x వాల్యూ -2 అయినప్పుడు 4 -4 0 వస్తుంది. సో x వాల్యూ -1 అయినప్పుడు -3 వస్తుంది. తర్వాత x వాల్యూ -2 అయినప్పుడు 0 వస్తుంది. అంటే గ్రాఫ్ మళ్ళీ ఇట్లా వస్తుంది మీకు. అంటే హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే మోర్ దాన్ 1 పాయింట్ కంటే ఎక్కువ కాంటాక్ట్ అవుతుంది కాబట్టి సో ఆప్షన్ D ఈజ్ ఆల్సో నాట్ 1 ఫంక్షన్. 4 ఆప్షన్స్లలో ఓన్లీ 1 ఆప్షన్, దట్ ఈజ్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ మెథడ్ వచ్చేసి ఫస్ట్ ఆల్జిబ్రిక్ మెథడ్, సెకండ్ గ్రాఫికల్ మెథడ్, థర్డ్ క్యాలిక్యులస్ మెథడ్. ఇంకా మీకు క్యాలిక్యులస్ స్టార్ట్ అయి ఉండదు. క్యాలిక్యులస్ అంటే మనకు లిమిట్స్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రల్స్ ఇవన్నీ వస్తాయి మీకు. సో ఇది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఏం చేసేస్తాం. తర్వాత క్యాలిక్యులస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఈజీగా మీకు అర్థమవుతాయి. సో అకార్డింగ్ టు క్యాలిక్యులస్ మెథడ్, ఇఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ 1-to-1 ఆర్ నాట్, a function f maps a to b is 1-to-1 function if it is either strictly increasing or strictly decreasing. సో మ్యాక్సిమం మినిమంలో వస్తుంది మీకు. సో స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అయినా 1-to-1 అని చెప్పొచ్చు. స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఆ ఫంక్షన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ మాత్రమే అయి ఉండాలి, లేదా డిక్రీజింగ్ ఫంక్షన్ మాత్రమే అయి ఉండాలి. ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి, ఎక్కడ మళ్ళీ డిక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ కాకూడదు. సో డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతూ వెళ్ళిపోవాలి, మళ్ళీ కొద్దిగా కూడా ఇంక్రీజ్ కాకూడదు. డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా అని ఎట్లా డిసైడ్ చేస్తాం, డెరివేటివ్ తీసుకుంటాం. సో f'(x) అంటే డెరివేటివ్ ఆఫ్ f(x) అని అర్థం. సో ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్కి డెరివేటివ్ తీసుకుంటే ఆ ఫంక్షన్ >0 అయితే ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని చెప్తాం, <0 అయితే డిక్రీజింగ్ ఫంక్షన్ అని చెప్తాం. సో ఆ విధంగా డెరివేటివ్ చేస్తే >0 కానీ <0 కానీ వస్తే వీ క్యాన్ సే దట్ ఫంక్షన్ ఈజ్ 1-to-1. ఇప్పుడు ఇది 1-to-1 కాదా అవునా కాదా అని క్యాలిక్యులస్ మెథడ్లో చెక్ చేద్దాం. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డొమైన్లో -1 నుంచి ∞ వరకు మాత్రమే తీసుకోవాలి మనం. -1 0 1 2 ఇలాంటి నెంబర్స్, -1 కంటే లెస్సర్ నెంబర్స్ లేవు. క్లియర్గా సెట్ ఏలో -1 to ∞ మాత్రమే ఉన్నాయి నెంబర్స్. సెట్ బిలో మళ్ళీ రియల్ నెంబర్స్ ఉన్నాయి. సెట్ బిలో అన్ని రియల్ నెంబర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ f(x) ఈజ్ ఈక్వల్ టు x² + 2x. ఇక్కడ క్యాలిక్యులస్ మెథడ్లో మనం ఏం చేయాలి అంటే డిఫరెన్షియేషన్ చేయాలి. సో f'(x) అంటే dy/dx చేస్తున్నాము అని అర్థం. సో dy/dx అంటే ఇక్కడ 2x ఫార్ములా ప్రకారం ఇది వస్తుంది. ఇప్పుడు మీకు ఇది ఇంకా ఐడియా ఉండిండదు, చాలా సింపుల్. డిఫరెన్షియేటివ్ చాప్టర్లో ఫస్ట్ ఇదే చెప్తారు కాబట్టి అప్పుడు మీకు అర్థమవుతుంది. సో డిఫరెన్షియేషన్ చేస్తే మనకు 2 × x + 1 అని వచ్చింది. ఇక్కడ x మనం ఏ నెంబర్స్ తీసుకుంటున్నాం, -1 నుంచి -1 కూడా తీసుకోవటం లేదు, -1 కూడా తీసుకోవటం లేదు, -1 తర్వాత నెంబర్ నుంచి తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంది కాబట్టి ∞ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు -1 పెట్టినామనుకోండి మనకు 0 వస్తుంది. మనకి ఇంక్రీజింగ్ ఫంక్షన్ కావాలి అంటే >0 అన్నా కావాలి, డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే <0 అన్నా కావాలి, = కూడా ఉండకూడదు. అసలు మనం -1ని తీసుకోవటం లేదు కాబట్టి 0 రావడానికి ఛాన్స్ లేదు. -1 తర్వాత నెంబర్ ఏమి ఇంటీజర్స్ 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 పాజిటివ్ నెంబర్ వస్తుంది.
వన్ సబ్స్టిట్యూట్ చేసినా, టూ సబ్స్టిట్యూట్ చేసినా, ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినా కూడా వీఆర్ గోయింగ్ టు గెట్ ఏ పాజిటివ్ నంబర్. సో ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఉన్నా, డిక్రీజింగ్ ఫంక్షన్ ఉన్నా, దెన్ వీ క్యాన్ సే దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1 ఫంక్షన్. సో ఈ విధంగా క్యాలిక్యులస్ మెథడ్లో డిఫరెన్షియేషన్ చేస్తాం. గ్రేటర్ దాన్ 0 వచ్చినా, లెస్ దాన్ 0 వచ్చినా, వీ క్యాన్ సే దట్ ఫంక్షన్ ఈజ్ ప్యూర్లీ 1-to-1 ఫంక్షన్. నెక్స్ట్ టైప్ వచ్చేసి ఆన్ టు ఫంక్షన్ లేదా సబ్జెక్షన్ అని కూడా అనొచ్చు. ఇంతకుముందుది 1-to-1 ఫంక్షన్, ఆర్ వీ కెన్ ఆల్సో కాల్డ్ 1-to-1 ఫంక్షన్ యాజ్ ఇంజెక్టివ్ ఫంక్షన్. ఇప్పుడు ఆన్ టు ఫంక్షన్ లేదా సబ్జెక్షన్ అని కూడా అనొచ్చు. సో ఇవన్నీ ఒకటే డెఫినేషన్. 3 టైప్ ఆఫ్ డెఫినేషన్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఒకటే, ఫామ్ మాత్రం మారింది. ఫస్ట్ డెఫినేషన్, ఏ ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి సెట్ టు బి అండ్ ఆన్ టు ఫంక్షన్ ఆర్ సబ్జెక్షన్ ఇఫ్. ఇక్కడి నుంచి డెఫినేషన్ స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి అంటే కోడొమైన్, ఫస్ట్ది డొమైన్ అంటాం, సెకండ్ ఎలిమెంట్స్ కోడొమైన్ అంటాం. సో ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్, ప్రతి ఒక్క ఎలిమెంట్, బిలోని ప్రతి ఒక్క ఎలిమెంట్ ఈజ్ ఎఫ్ ఇమేజ్ ఆఫ్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ అంటే బిలో ఉండే ఎలిమెంట్ సెట్ ఏ అనుకుందాం, సెట్ బి అనుకుందాం. డెఫినేషన్ ప్రకారం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి అంటే బిలో ఉండే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏలోని ఏదో ఒక ఎలిమెంట్కి ఖచ్చితంగా ఇమేజ్ అయి ఉండాలి. అంటే దీంట్లో ఒక్కటి కూడా మిగలకూడదు అని మీనింగ్. చూడండి, ఎక్స్ వై జెడ్ ఏ బి సి డి ఈ, ఎక్స్కి ఏ, వైకి బి, జెడ్కి సి అనుకుందాం. ఇది 1-1 ఫంక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ 3 ఎలిమెంట్స్కి 3 డిఫరెంట్ ఉన్నాయి. ఇది ఆన్ టు ఫంక్షనా కాదా అంటే డెఫినేషన్ ప్రకారం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ బిలో ఉండే ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా ఖచ్చితంగా దేనికొక దానికి ఆన్సర్ అయి ఉండాలి. ఇక్కడ డి సి ఖాళీగా మిగిలిపోయాయి. సో దెర్ ఈజ్ నో ఎఫ్ ఇమేజెస్ ఫర్ డి అండ్ సి ఇన్ సెట్ బి. కాబట్టి ఎప్పుడైనా సరే సెకండ్ దాంట్లో ఏదైనా సరే పేర్డ్ అప్ కాకుండా ఖాళీగా ఉంది అంటే అది ఆన్ టు ఫంక్షన్ కాదు. ఫస్ట్లో ఖాళీగా ఉంటే అసలు అది ఫస్ట్ ఫంక్షనే కాదు. ఇప్పుడు ఫస్ట్ సెట్లో ఏదైనా ఖాళీగా ఉంటే అసలు ఫస్ట్ ఫంక్షనే కాదు. అది 1-to-1 ఆన్ టు అనే డిస్కషనే రాదు. ఒకవేళ ఆన్ టు ఫంక్షనా కాదు, ఇది 1-to-1 ఫంక్షన్లో ఖాళీగా ఉండొచ్చు. ఇక్కడ జస్ట్ 3 ఎలిమెంట్స్ ఉంటే 3 ఇమేజెస్ ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ఆన్ టు. సిన్స్ ఎందుకు, డీకి సికి ఇమేజెస్ లేవు. వన్ టూ త్రీ ఫోర్ ఏబిసి, 1కి ఏ, 2కి ఏ. నెక్స్ట్ ఇది ఆన్ టు ఫంక్షనా కాదా అంటే ఒక్కటి కూడా ఖాళీగా లేదు. చూడండి, ఎంటీగా ఒక్కటి కూడా ఇమేజ్ లేకుండా ఒక్క ఎలిమెంట్ కూడా బిలో లేదు. అంటే ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి, ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ ఎఫ్ ఇమేజ్ ఆఫ్ సమ్ ఎలిమెంట్, ఏదైనా సరే ఒక ఎలిమెంట్కి అది ఆన్సర్ అయి ఉండాలి. ఏ అనేది 1కి ఆన్సర్ అయింది, 2కి ఆన్సర్ అయింది, బి అనేది ఖాళీగా లేదు, సి అనేది ఖాళీగా లేదు. సో ఖాళీగా లేకుండా ఉంది అంటే సచ్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఆన్ టు ఫంక్షన్. ఇట్ ఈజ్ ఆన్ టు ఫంక్షన్. సో సెకండ్ డెఫినేషన్ కూడా సేమ్ ఇదే చెప్తుంది. ఏమంటే సింబాలిక్గా చెప్తుంది, పర్ఫెక్ట్ మ్యాథమెటికల్ భాషలో చెప్తున్నారు వీళ్ళు. ఇది సెంటెన్స్ రూపంలో చెప్పారు, ఇది మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో చెప్తున్నాం మనం. ఏ ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి సెట్ టు బి ఆన్ టు ఇఫ్ ఫర్ ఈచ్ బి బిలాంగ్స్ టు బి. ఇక్కడ ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి అన్నాం, ఇక్కడ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి అనకుండా ఈచ్ బి బిలాంగ్స్ టు బి అంటే సెట్ బిలో ఏదైనా సరే ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాం. దేర్ ఎగ్జిట్స్ ఏ బిలాంగ్స్ టు ఏ. సో ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా ఆ ఎలిమెంట్కి ఖచ్చితంగా సెట్ ఏలో కూడా ఏ అనే ఎలిమెంట్ ఉండి తీరాలి. ఎట్లుండాలి? సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఫస్ట్ సెట్లో ఏ అనే ఎలిమెంట్ ఉంది, సెకండ్ సెట్లో బి అనే ఎలిమెంట్ తీసుకుందాం. ఇఫ్ ఫర్ ఎవ్రీ బి బిలాంగ్స్ టు బి దేర్ ఎగ్జిట్స్ ఏ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఏకి ఆన్సర్ ఏమై ఉండాలి? ఎఫ్ అనే ఫంక్షన్లో ఏకి ఆన్సర్ ఎంత? బి. సో ఇది కూడా ఆన్ టు డెఫినేషన్, పర్ఫెక్ట్ డెఫినేషన్. ఇది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇది వాడతాం మనం. లేదా సింపుల్ డెఫినేషన్ ఏమి? కోడొమైన్ మస్ట్ బి ఈక్వల్ టు రేంజ్.
చాలా సింపుల్. ఒక ఫంక్షన్ ఆంటూనా కాదా అని చెక్ చేయాలి అంటే కోడొమైన్ చూస్తాం. సో ఇక్కడ కోడొమైన్ అనుకో, కోడొమైన్ అంటే సెకండ్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటినీ కోడొమైన్ అంటాం. రేంజ్ పేర్డప్ చేసిన ఎలిమెంట్స్ని మాత్రమే రేంజ్ అంటాం. ఇక్కడ కోడొమైన్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ రేంజ్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇన్ దిస్ కేస్ కోడొమైన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రేంజ్, సో ఇట్ ఈస్ నాట్ ఆంటూ. ఈ కేసులో కోడొమైన్ అంటే ఏబీసీనే, రేంజ్ అన్నా కూడా ఏబీసీనే. సో ఇన్ దిస్ కేస్ కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్. సో సింపుల్గా ఎప్పుడైనా సరే ఇఫ్ ఇన్ ఎనీ ఫంక్షన్ if its codomain is equal to range, then such type of function is called onto function. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉండాలి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు అది 1 to 1 కాదా చెప్పగలిగే స్టేజ్లో ఉండాలి, లేదా ఆంటూనా కాదా అని చెప్పగలిగే స్టేజ్లో ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్, ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ నాట్ ఆంటూ ఫంక్షన్, అది ఆంటూ ఫంక్షన్ కాకపోతే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇంటూ ఫంక్షన్. సేమ్ ఇంతకుముందులాగా 1 to 1 ఫంక్షన్ కాకపోతే మెనీ టు 1 అంటాం. అయితే 1 to 1 అన్న ఉండాలి, లేదా మెనీ టు 1 అన్న ఉండాలి. ఇక్కడ కూడా అంతే, అయితే ఆంటూ ఫంక్షన్ అన్న ఉండాలి. కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ అయితే ఆంటూ ఫంక్షన్. ఇఫ్ కోడొమైన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రేంజ్ ఇట్ ఈస్ నాట్ ఆంటూ. ఇట్ ఈస్ నాట్ ఆంటూ మీన్స్ ఇట్ ఈస్ ఇంటూ ఫంక్షన్. సో 1 to 1 కాదా అని చెక్ చేద్దాం. f maps R to R given by f of x is equal to x cube plus 2 for all x belongs to R. సో ఈ ఫంక్షన్ని ఆంటూనా కాదా అని చెక్ చేయాలి. ఆంటూ ఫంక్షనా కాదా అని చెక్ చేయాలి అంటే వీ క్యాన్ చెక్ కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్. ఇక్కడ డొమైన్ వచ్చేసి R, కోడొమైన్ వచ్చేసి R. సో కోడొమైన్ R అని వచ్చింది. సో మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. రేంజ్ కూడా మన క్యాపిటల్ R అని వస్తే అప్పుడు కోడొమైన్ ఈజ్ ఈక్వల్ రేంజ్ అయ్యి ఆంటూ ఫంక్షన్ వస్తుంది. సో రేంజ్ కనుక్కోవడం ఆల్రెడీ మనకు ఐడియా ఉంది. సో లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. సో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 2, దీంట్లో నుంచి ఎక్స్ వాల్యూని రాబడదాం మనం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 2 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. సో దీనికి కండిషన్ రాస్తాం, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ కావాలి అంటే కండిషన్ వచ్చేసి ఇక్కడ దీనికి కండిషన్ ఏం లేదు, y బదులు ఏ నెంబర్ పెట్టినా కూడా ఇది అయితే నాట్ డిఫైన్డ్ అయితే రాదు, ఇన్ఫినిటీ రావడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ డినామినేటర్ ఉంటే నాట్ ఈక్వల్ టు 0 రాస్తుంటేమి, స్క్వేర్ రూట్ ఉంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ కండిషన్ రాయడానికి ఏమీ లేదు కాబట్టి వీ క్యాన్ పుట్ ఎనీ నెంబర్ ఫర్ y. సో y బిలాంగ్స్ టు ఆర్ అంటే రేంజ్ ఏమి R అని వచ్చింది. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో కోడొమైన్ ఏమి R. సో దేర్ ఫోర్ కోడొమైన్ is equal to range. So it is onto function. సో ఇట్లా కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ చెక్ చేస్తే మనకు ఆంటూ ఫంక్షనా కాదా అనేది తెలిసిపోతుంది. ఈ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కోడొమైన్ అంటే సెకండ్ది క్యాపిటల్ R. రేంజ్ కనుక్కుందాం. రేంజ్ కనుక్కోవడం కోసం వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్ని y అనుకొని x ఈజ్ ఈక్వల్ టు అని తెప్పిస్తాం ఫస్ట్. సో x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ y మైనస్ 2. సో ఇక్కడ కండిషన్ వచ్చేసి స్క్వేర్ రూట్ లోపల ఉండేదంతా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. y షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే y బిలాంగ్స్ టు 2 టు ఇన్ఫినిటీ. y అంటే రేంజ్ వచ్చేసి 2 టు ఇన్ఫినిటీ అని వచ్చింది. కోడొమైన్ వచ్చేసి R. సో ఇక్కడ కోడొమైన్ సపరేట్గా వచ్చింది, రేంజ్ 2 నుంచి మాత్రమే ఉంది. కోడొమైన్లో మాత్రం టోటల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇట్లా కోడొమైన్లో టోటల్ ఎలిమెంట్స్ ఆల్ రియల్ నెంబర్స్ ఉంటాయి. కానీ రేంజ్ అంటే 2 నుంచి మాత్రమే మ్యాచ్ చేసి ఉంటాం, అంటే ఇవన్నీ ఖాళీగా మిగిలిపోయి ఉంటాయి. సో హియర్ కోడొమైన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రేంజ్ కాబట్టి G maps R to R ఈజ్ నాట్ onto function. It is into function. onto function కాకపోతే అదేమవుతుంది, into function అవుతుంది. నెక్స్ట్ అనదర్ ఫంక్షన్ ఈజ్ బైజెక్షన్ ఫంక్షన్. బై అంటేనే బోత్, బైజెక్షన్ ఆర్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ 1 onto ఫంక్షన్. సో ఎప్పుడు ఒక ఫంక్షన్ని బైజెక్షన్ అంటామంటే
A function f maps a to b is called a bijection if it is both 1 1 as well as onto. సో అది 1 to 1 ఫంక్షన్ అయి ఉండాలి, దట్టు ఆన్ టూ కూడా అయి ఉండాలి. సో 1 to 1 అయి ఉంటుంది, ఆన్ టూ అయి ఉంటుంది. అటువంటి స్పెషల్ ఫంక్షన్స్ని ఏమంటాం మనం? బైజెక్టివ్ ఫంక్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 1కి y, 2కి x, 3కి z, 3 ఎలిమెంట్స్ ఉంటే 3 ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ 1 1 ఫంక్షన్. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఏది కూడా ఖాళీగా లేదు అంటే ఇట్ ఈజ్ ఆల్సో ఆన్ టు ఫంక్షన్, ఆన్ టు ఫంక్షన్. సో ఈ రెండు ఉన్నాయి అంటే అటువంటి ఫంక్షన్ ఏమంటాం? బైజెక్టివ్ ఫంక్షన్ అంటాం. ఇక చిన్న అబ్జర్వేషన్ వచ్చేసి, ఒక ఫంక్షన్ బైజెక్షన్ అయ్యింది అంటే సో సెట్ ఏ అండ్ సెట్ బి షుడ్ హ్యావ్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఇఫ్ f maps a to b is a bijection, then n of a must be equal to n of b. So number of elements of a and number of elements of b are equal, then only bijection is possible. సో ఎక్కువ తక్కువ ఉంటే బైజెక్షన్ రావడానికి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకంటే ఫస్ట్ 1 to 1 కావాలి కాబట్టి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే ఇక్కడ అన్ని ఇమేజెస్ ఉండాలి. ఇక్కడ 1 2 కావాలి కాబట్టి ఏది కూడా ఎంటీగా ఉండడానికి వీలు లేదన్నప్పుడు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే ఇక్కడ కూడా అన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే బైజెక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది.